జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ చెబుతున్నారు. 2011లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందే తాను నివాసం ఉంటున్న ఎర్రగడ్డలోని బంజారానగర్ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంగా ప్రకటించుకున్న రాములు నాయక్ తాజాగా ఉప ఎన్నికల్లో బంజారానగర్లోని తన ఇంటికి సమీపంలో ఉన్న 312 బూతులో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ తన చిరకాల మిత్రుడైన చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం ఖాయమన్నారు. నవీన్ యాదవ్ విజయం సాధించి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జహంగీర్పీర్ దర్గాలో మొక్కులు చెల్లించుకొని అందరికీ భోజనాలు పెడతానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బడుగులకు న్యాయం జరుగుతుందని, ఉద్యోగాలు వస్తాయన్నారు. 12 బూతులలో బంజారా నగర్కు ఒక చరిత్ర ఉంది. ఆ రోజు రోషే ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నేను తెలంగాణ ఉద్యమకారునిగా బంజారా నగర్ తెలంగాణ రాష్ట్రం రాస్తే మొత్తం ఇంటెలిజెన్స్ కదిలి రోషయ్య సార్ దగ్గర ఈటల రాజేందర్ తీసుకోపోతే రాత్రి 11 గంటలకు ఆయన చాలా విషయాలు ఈ చేరు ముళ్ళకంప ఈ దాని మీద గుర్తు అన్నాడు. నేనెందుకు గుర్తుంటా సార్ నీ సీఎం చైర్లా అంటే, మేము ఇస్తాం కదా తెలంగాణ, ఎందుకు తొందరపడుతుర్రు, వాడు ఇక్కడ వీళ్ళు కోఆపరేట్ చేయరు, నాకు అక్కడికించి పైకించి దెంగులు పడుతున్నాయి అని చెప్పిన ఈ బస్తీలో నా ఓటు హక్కు ఉండడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక సామాన్య బీసీ సామాజిక వర్గం నుండి వచ్చిన నా కొడుకు అటువంటోడు. నా కొడుకే అనుకోరాదు, వాళ్ళ తండ్రి నేను ఇద్దరం మంచి మిత్రులం. జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలుస్తామని 100% నాకు నమ్మకం వచ్చింది. జహాంగీర్పీర్ల దగ్గర ఇంతకు ముందు 83లో రామచంద్రరావు జనార్దన్ రెడ్డి మీద గెలిచినప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు గెలిస్తే జహాంగీర్పీర్ దర్గా దగ్గర నయాస్ చేసేటోళ్ళు ఇప్పుడు చాలా మంది మర్చిపోయారు. నవీన్ యాదవ్ 100% గెలుస్తాడనే ఉద్దేశంతో ఓటేసేటప్పుడు నేను జహాంగీర్పీర్ దగ్గర నయాస్ చేస్తా, నవీన్ యాదవ్ వారి కుటుంబ సభ్యులను అందరినీ పిలుస్తా, మంచిగా మన నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు ఎంతమంది వచ్చినా, తర్వాత బయటికించి వచ్చిన మిత్రులు గిట్ట అందరికీ పిలిచి ఒక భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ దట్టి ఏదైతే జహాంగీర్పీర్లకు ఏదైతే దట్టి వేస్తారో బ్రహ్మాండమైన దట్టిని పెట్టి ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండవ గుర్తుపై ఉన్నాడు. నేను పొద్దుగాల నుంచి 5:30కు లేచిన అన్ని డివిజన్లో ఏ విధంగా ఉందని సమాచారం తీసుకుంటే గెలుపు మాది 100% మేము గెలుస్తున్నాం. జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి దగ్గరకించి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. 14వ తేదీ ఒక పెద్ద ఎత్తున ఒక ఊరేగింపుగా వస్తాం. 18, 19వ తేదీ ఆయనకు అసెంబ్లీకి పంపించి ముఖ్యమంత్రి సమక్షంలో మరియు అసెంబ్లీ సెక్రటరీ ముంగట ప్రమాణం చేయిస్తాం.